మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన టైగర్ నాగేశ్వరరావు జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. గత సంవత్సరం అక్టోబర్ 20న విడుదలైన టైగర్ నాగేశ్వరరావు కొన్నాళ్లకే ఓటీటీ ప్లాట్ఫామ్లో దర్శనమిచ్చింది. ఇప్పుడు చెవిటి మూగ ప్రేక్షకుల కోసం టైగర్ నాగేశ్వరరావును ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో రూపొందించారు. దీనిని ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. టైగర్ నాగేశ్వరరావు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినా దానిని సైన్ లాంగ్వేజ్లో తీసుకురావడం విశేషం. అంతేకాదు ఓ ఇండియన్ మూవీ సైన్ లాంగ్వేజ్లో వెలుగు చూడడం ఇదే మొదటిసారి అంటున్నారు. అది నిజమే అయితే టైగర్ నాగేశ్వరరావు ఆ రైతున రికార్డు సొంతం చేసుకున్నట్టే. విలక్షణ నటునిగా పేరు సంపాదించిన అడవిశేష్ రాబోయే ఏడాది 2 పాన్ ఇండియా మూవీస్తో పలుకరించనున్నాడు. వీటిలో ఒకటి అడవిశేష్ గూఢచారికి సీక్వెల్ గా గూఢచారి 2 రానుంది. మరో సినిమా పేరు డెకాయిట్. ఈ 2 సినిమాలపై అడవిశేష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఈ చిత్రాలతో అలరిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు అడవిశేష్. మరి ఈ మూవీస్లో శేష్ బాబు ఏ తీరును అలరిస్తాడో చూడాలి. దెయ్యాల చిత్రాలతో భయపెట్టి విజయం సాధించిన నటుడు దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర వరుసగా తమిళంలో సినిమాలు చేస్తున్నాడు. లోకేష్ కనగరాజు నిర్మిస్తున్న బెంజ్ అనే చిత్రంలో లారెన్స్ హీరోగా నటిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాతో బి కన్నన్ అనే దర్శకుడు పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో హీరో సూర్య ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. గతంలో లోకేష్ కనగరాజు తెరకెక్కించిన కమల్ హాసన్ విక్రమ్లోనూ సూర్య గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలాగే ఈ బెంజ్ కూడా ఆకట్టుకుంటుందని లోకేష్ భావిస్తున్నట్టున్నాడు. అందుకే సూర్యతో కేమియో రోల్ చేస్తున్నాడని తమిళ తంబీలు అంటున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందుతున్న కూలీలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సత్యరాజ్ ఓ కీలక పాత్రను ధరించబోతున్నాడు. రజనీకాంత్తో సత్యరాజ్ కలిసి నటించడం తమిళనాట విశేషంగా మారింది. ఎందుకంటే బాహుబలి సిరీస్ తర్వాత సత్యరాజ్ పేరు అంతర్జాతీయంగా కూడా మార్మోగింది. దాంతో రజనీ సత్యరాజ్ కాంబో క్రేజ్ ఏర్పడింది. 1987లో విడుదలైన మన దిల్ ఉరుది వేండుం అనే చిత్రంలో రజనీ సత్యరాజ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంటే 37 ఏళ్ల తర్వాత రజనీతో సత్యరాజ్ నటిస్తున్నాడన్నమాట. అందువల్లే కూలీ జనాల్లో ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేస్తోంది. మరి ఇన్నేళ్ల తరువాత కలిసి నటించిన రజనీ సత్యరాజ్ ఏ తీరిన జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ధరించే గాడ్జెట్స్ సైతం ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇటీవల బన్నీ అత్యంత ఖరీదైన ఓ చేతి గడియారాన్ని ధరించి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్లో పాల్గొన్నాడు. అతను ధరించిన వాచ్ ప్యాన్రాయ్ కంపెనీది. దాని ఖరీదు మన కరెన్సీలో అక్షరాల 3,97,431 రూపాయలు. ఆ వాచ్ గురించి తెలిసిన వారందరూ బన్నీ చేతికి ఉన్న గడియారాన్ని ఆసక్తిగా చూశారు. బహుశా ఈ వాచ్ను బన్నీకి ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారా, లేక ఏ సినిమాలోనైనా ఆ గడియారాన్ని ధరించి అతను కనిపించనున్నాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఏదేమైనా స్టైలిష్ స్టార్ కదా, అలా స్టైల్స్తోనే ఆకర్షిస్తూ ఉంటాడన్నమాట. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న అపర్ణ సంస్థ ఇప్పుడు ఫిల్మ్ ఎగ్జిబిషన్లోకి అడుగుపెట్టింది. నల్లగండ్లలోని అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపర్ణ సరోవర్లో 7 స్క్రీన్స్తో మల్టీప్లెక్స్ థియేటర్స్ను ప్రారంభించింది. ఈ నెల 31 నుండి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రేక్షకులకు లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు అద్భుతమైన యాంబియన్స్, వరల్డ్ క్లాస్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్, సిట్టింగ్, లగ్జరీ సదుపాయాలతో అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ నిర్మించామని అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్ హెడ్ రామకృష్ణ తెలిపారు. తన స్నేహితుడైన రామకృష్ణ బెస్ట్ క్వాలిటీతో ఈ థియేటర్లు నిర్మించడం ఆనందంగా ఉందని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఎన్వి ప్రసాద్ హర్షం వెలిబుచ్చారు.